కువైట్లో 1 కేడీకి ఇన్ని ఐటమ్స్ రావడం నిజంగా బిగ్గెస్ట్ జాక్పాట్ ఫ్రెండ్స్. సీప్ అనగానే క్వాలిటీ తక్కువ అనుకోకండి, ఇవన్నీ సూపర్ ఫ్రెష్ అనమాట. బిల్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ రోజు ఎన్ని రకాల వంటలు చేసామో చూడండి. ఇదేమో చికెన్ మజ్పూస్ కువైట్ వాళ్ళ కోసం, అలాగే పిల్లల కోసం క్రిస్పీగా ఉండడం కోసం ఇది కూడా చికెనే అనమాట. మాకేమో కొత్తిమీర పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నా వ్లాగ్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా మేడం సాపర్కి వెళ్ళారు, అంటే ఇల్లు ఖాళీగా ఉందన్నమాట. చాలా మంది కువైట్కి రాని వాళ్ళు అనుకుంటారు సాపర్ అంటే ఏంటని. సాపర్ అంటే వేరే దేశానికి వెళ్ళడం అని అరబ్బీ భాషలో అంటారనమాట. మేడం లేని రోజు అంటే మనకు చిన్న స్వేచ్ఛ లాంటిది అనమాట. అందుకే మేము ఇంట్లో ఎవరికి చెప్పకుండా మార్కెట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలా రావడం తప్పు కాదు ఫ్రెండ్స్, కానీ ఒక చిన్న సరదా సీక్రెట్ అనమాట. మనకు లోపల భయం కన్నా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మంగళవారం మార్కెట్ కూరగాయలు చాలా చీప్గా దొరుకుతాయి. ఇండియాలో మనకు సండే మార్కెట్ క్రేజీ వింటాం కదా, ఇక్కడ కువైట్లో ట్యూస్డే మార్కెట్ అనమాట. మనం ఇండియాలో కూడా కొన్ని వారాల్లో మార్కెట్కి వెళ్తే చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి. అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ టమోటాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్గా ఉన్నాయో. 3 కార్టూన్లు వచ్చి 1 కేడీ అనమాట. అంటే కువైట్ డబ్బులతో తక్కువ అనమాట. మనకి ఇండియాలో అయితే ఎక్కువ పడుతుంది. అంటే 3 కార్టూన్లు వచ్చి 300 దాకా పడుతుంది అనమాట ఇంచుమించు. అలాగే మనం రోజు కనుక టమోటా తింటే బాడీకి చాలా మంచిది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి టమోటాలు. ఈరోజు ఇప్పుడే దిగాయి అనమాట. ఫ్రెష్గా మార్నింగ్ తెచ్చిపెట్టినారు. అంటే ఈ రోజు మార్నింగే చాలా తక్కువ ఉంటాయి అనమాట. మళ్ళీ మరుసటి రోజు వచ్చినామంటే చాలా రేట్లు అయితే ఉంటాయి. ఈ టమోటాలు కూడా కొన్ని రోజుల్లో మాత్రమే మనకు సీప్గా దొరుకుతాయి అనమాట. ఇలా తక్కువగా ఉన్నప్పుడు టమోటాలు మా మేడం అయితే ఒక 5-6 కార్టూన్లు తెప్పించుకొని అవన్నీ కడిగి క్లీన్ చేసి ఆ తర్వాత ప్యాకెట్లు చేస్తుంది అనమాట. కవర్లకు కట్టేసి ప్రెజర్లో అయితే పెడుతుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఒక 5-6 నెలల వరకు ఉంటాయి అనమాట. ఇవేమో ఉల్లగడ్డలు కూడా కువైట్లో చాలా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతాయి అనమాట. మన ఇండియాలో లాగా కాదనమాట, ఇక్కడ తొందరగా ఉడికిపోతాయి. ఉట్టి నీరు ఉంటుంది లోపల. అలాగే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఉల్లగడ్డలు, టమాటాలు, ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంత పెద్ద పచ్చిమిరపకాయలు చూసి నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇది చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. కువైట్లో కొన్ని రకాల కూరగాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. ఇవేమో పచ్చిమిరపకాయలు, వీటితో బజ్జీ చేసుకోవచ్చు, అలాగే మిర్చి మసాలా చేసుకోవచ్చు. మనం ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. కువైట్ వాళ్ళు రైస్ తినేటప్పుడు, వాళ్ళు లంచ్ చేసేటప్పుడు మామూలుగా తింటారనమాట పచ్చిమిరపకాయ. 1-2 అలా కూరల్లో కూడా వాడుకుంటారు. టమోటాలు, పెద్ద మిరపకాయలు, ఆలు, అలాగే క్యారెట్ కూడా తీసుకున్నాం చూడండి. క్యారెట్ తినడం వల్ల కళ్ళకి చాలా మంచిది, స్కిన్ గ్లో కూడా వస్తుంది, హెయిర్ హెల్త్కి కూడా ఇంప్రూవ్ అవుతుంది, చాలా మంచిది అనమాట. ఇవేమో నల్ల వంకాయలు చూసారా ఫ్రెండ్స్. ఇవి కువైట్లో కొంతమంది ఎగ్ ప్లాంట్కి చాలా కలర్ కూడా వేస్తారనమాట. వంకాయలకి ఇంత నల్లగా ఉన్నాయంటే కువైట్లో కలర్ వేస్తారంట. అక్కడ మజరాల్లో పనిచేసే వాళ్ళు అయితే చెప్పినారు, మనకైతే తెలియదు కదా. ఈ కువైట్లో మజరాల్లో పనిచేసే వాళ్ళు, అక్కడ ఉన్న ఏజెంట్లు వాటికి కలర్ వేస్తారనమాట. అక్కడ ఉండే తోటల యజమానులు అలా కలర్ వేసి అయితే ఇలా మార్కెట్లకు అయితే పంపించారంట. అంటే మా బంధువులే అక్కడ మజరాల్లో ఉండరు వాళ్ళు అయితే చెప్పినారనమాట. అలాగే నల్ల వంకాయలు తినడం వల్ల కూడా చాలా మంచిది. ఇవి తింటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంక ఇదేమో క్యాప్సికమ్ కూడా తీసుకున్నాము. క్యాప్సికమ్ వచ్చేసి కువైట్ వాళ్ళు సలాదాల్లో తింటారనమాట. చాలా మంచిది అది కూడా ఆరోగ్యానికి. అంటే మన గుండెకి బంగారం లాంటిది అనమాట. ఇదేమో చామగడ్డ లేకపోతే ఏదో కానీ కందగడ్డ అని నాకైతే ఐడియా లేదనమాట. ఇవి వచ్చేసి ఆకుకూరలు. ఇక్కడ కొత్తిమీర కట్టలు చూడండి. ఇవన్నీ కొత్తిమీరలా ఉన్నాయి కానీ కొత్తిమీర కాదు. ఇవి వచ్చేసి ఇటు పేరు నాకు తెలియదు అనమాట. ఒకటైతే పుదీన ఉండదు, ఇది ముల్లంగి కాడలు అనమాట. అలాగే ఇది కూడా ముల్లంగి. ఇది వచ్చి బగ్దూనస్ అనమాట. ఇది వచ్చేసి అలసంద ఆకు. వీళ్ళు చికెన్లో, మటన్లో వేసుకుంటారనమాట, సూప్లో అలా మామూలుగా రైస్లో. ఇవేమో కొత్తిమీర కట్టలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అదే మజరాలు అయితే చేతికి అబ్బదు అనమాట, అంత పెద్ద కట్టలు అయితే ఉంటాయి అక్కడ. ఏమో కీరా అంటే కుకుంబర్ అనమాట. ఈ కీరా తింటే చాలా మంచిది, బాడీ కూడా చాలా కూల్ అవుతుంది అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువ పెరుగు కలిపి తింటే చాలా మంచిది అనమాట. కువైట్ వాళ్ళు అయితే ఎక్కువ సలాడ్ తింటారు రోజు డైలీ కీరా చేసుకొని. ఇవేమో లేత బీరకాయ టైప్ అనమాట. ఇటు పేరు అయితే నాకు తెలియదు. సేమ్ బీరకాయలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది టేస్ట్. మామూలుగా చికెన్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళు కువైట్ వాళ్ళు కూడా మామూలుగా కర్రీస్, సూపులు అలా వేసుకొని తింటారు. మేము వచ్చేసి ఆకులు ఏమేమి తీసుకున్నామంటే కొత్తిమీర అయితే తీసుకున్నాము 4 కట్టలు. అలాగే మజనా నుంచి తెచ్చింది కూడా ఉండదన్నమాట ఇంట్లో, అది కాకుండా ఇంక 4 కట్టలు తీసుకున్నాము. అలాగే కువైట్ వాళ్ళకు ఏమైతే తింటారో ఆ ఆకులన్నీ తీసుకుంటున్నాడు మా ఆయన. ఇక్కడ ఈ ఆకుకూరలన్నీ కువైట్లో చాలా తక్కువ అనమాట. మనకెలాగా
మనకెలా 10 రూపాయలు 20 రూపాయలు కట్టు ఉండదు. ఇక్కడ కూడా మియా పిల్స్ అనమాట. సేమ్ అదే రేట్ ఉంటుంది, కొంచెం అటు ఇటు. ఇది కూడా చాలా తక్కువగా వచ్చాయి ఇక్కడ అన్ని ఆకుకూరలన్నీ. మనకు కూరగాయల రేట్లు ఎక్కువ కానీ ఆకుకూరలు అయితే తక్కువగా వచ్చాయి అనమాట. ఇవన్నీ తీసుకొని ఈ ఆకులకైతే ప్రత్యేకంగా ఎప్పుడు కూల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇవి ఒక జోన్లో అయితే పెట్టేశారనమాట ఒక చోట. ఇప్పుడైతే మనం ఆకులు తీసుకొని ఇక్కడైతే బిల్లు వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే నేనైతే కొన్ని ఇది ఇంట్లో మసాలా పొళ్ళు అయితే చూశాను ఫ్రెండ్స్. ఈ మసాలా పొళ్ళు వచ్చేసి చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఉల్లిపాయలు చూసారా, ఇక్కడ ఎర్రగా నల్లగా అయితే ఉన్నాయి ఆ ఉల్లిపాయలు. చాలా కారు ఉంటాయి అన్నమాట కోసేటప్పుడు అయితే. ఇవేమో మసాలా పొళ్ళు, నేనైతే ఒకటి, ఇదేమో జీలకర్ర తీసుకున్నా, ఒక ప్యాకెట్ ధనియాల పొడి. ఇవి 350 పిల్స్ 450 పిల్స్ అలా ఉన్నాయన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. నేను అలాగే ఇంకోటి మెంతులు తీసుకున్నా, అలాగే ఆవాలు తీసుకున్నా ఒక ప్యాకెట్. ఈ 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి కోవిడ్ వాళ్ళు కూడా తెచ్చారు, వాళ్ళన్నీ మిక్స్ అయితే వేసుకొని వచ్చారనమాట. ఇలా సపరేట్గా అయితే తేరు. ఇలా జమ్మియాకు వచ్చినప్పుడు నేను ఇలా నాకు కావాల్సినవి అయితే తీసుకుంటాను. ఈ జమ్మియాలో మంగళవారం రోజు అయితే కొంచెం తక్కువ కాబట్టి ఇవన్నీ ఒక చోట పెట్టేస్తారు, కూరగాయలు పళ్ళకు సంబంధించినవన్నీ. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని కాసిరికాడకి అయితే పోతున్నాము ఫ్రెండ్స్. కువైట్లో మార్కెట్కి రావడం అంటే నాకు మినీ టూర్ లాంటిది అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడికి రావాలంటే చాలా బాగుంటాయి అనమాట. ఫ్రెష్గా కూరగాయలు చూడడానికి నాచుగ్గా నిగనిగలాడుతూ. ఇక్కడ ఒక్కోసారి చాలా జనాలు ఉంటారనమాట. ఏమన్నా డ్యూటీలు ఉన్నప్పుడు అప్పుడే మేడం ఫోన్ కొడుతుంది, ఇంచేపు ఏం చేస్తున్నారని. ఇక్కడ జనాలు ఉండేది వాళ్ళకి తెలియదు కదా. అలా చెప్తే కొందరు అయితే వినుకుంటారనమాట, కొందరు అయితే అరిచేస్తారు పిచ్చి పిచ్చిగా. ముందుగానే కొనేటోళ్ళు పిచ్చోళ్ళు అనమాట, వాళ్ళు సేమ్ పిచ్చి కుక్కలాగా అరుస్తూ ఉంటారు. ఇవన్నీ తీసుకొని మేము కార్ సీట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేడం డబ్బులు ఇవ్వకుండా కార్డు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అందుకే కార్డుతోనే ఇవన్నీ పేమెంట్ అయితే చేసేసినాము. ఇప్పుడు ఇంటికి వచ్చాము ఇవన్నీ తీసుకొని. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఫ్రైజర్లో పెట్టాలి. ఇప్పుడు మేడం ఇంట్లో లేదు కాబట్టి నేను చెప్పకుండా వచ్చినా ఏం కాదనమాట. ఒకవేళ నేను మా ఆయనతోనే కాబట్టి పోయేది, వాళ్ళు ఏమనరు. అదే ఇంకెవరన్నా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరన్నా పోవాలంటే ఖచ్చితంగా మేడం పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళాలి. ముందే చెప్పాలి, వాళ్ళ పర్మిషన్తోనే మనం బయటకు వెళ్ళాలన్నమాట. ఇది కువైట్ కల్చర్లో కామన్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటి రూల్స్ వాళ్ళవి, మన ఇంటి రూల్స్ మనవి. కానీ ఈరోజు మా మేడం లేరు కదా, అందుకే నేను మా ఆయన అయితే కలిసి ఇలా అయితే షాపింగ్కి వచ్చామన్నమాట. కువైట్ వాళ్ళ కోసమే కూరగాయలు తీసుకోవడానికి. ఇప్పుడైతే వంటకు మొదలు పెట్టాలి. టైం అయితే 12:30 అయిపోయింది అనమాట మేము అన్నీ తీసుకొని వచ్చే తలకి. ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి, ఇదేమో కొత్తిమీర కట్ట చూసారా ఎంత ఉండదో, చేతికి కూడా అవ్వలేదు. ఇదైతే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నేను పచ్చడికి అయితే కొత్తిమీర కాడలు అయితే వాడతాను అనమాట. కాడలు టేస్టీగా బాగుంటాయా బాగుండవని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒకసారి కొత్తిమీర కాడలతో పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందుకే నేను కాడలే బాగా క్లీన్ చేసి కట్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట పచ్చడి కోసం, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి. నేను ఎండుమిర్చి బదులు పచ్చిమిరపకాయలు అయితే వేసాను, మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే నువ్వులు, ఇవన్నీ మనం వేరుశనగ పప్పులు కూడా వేసుకోవాలి, కానీ నాకు వేయలేదు. అయినా చాలా బాగుంది అనమాట పచ్చడి అయితే. ఇప్పుడు ఇవన్నీ లైట్ అండ్ బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 6-7 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట. కారానికి తగినట్టు. నాకు కొంచెం కారం ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక 4 పెద్ద టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం కొత్తిమీర కాడలు అయితే కడిగి బాగా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఈ విధంగా బాగా 4-5 సార్లు అయితే కడుక్కోవాలి ఆకుకూరలు బాగా నీట్గా. ఇలా ఆకు ఎప్పుడైనా సరే నీళ్ళలోంచి ముంచి పైకెత్తాలి. కొందరైతే అలాగే ఉంచుతారనమాట, అలా చేయకూడదు అనమాట. ఇలా కొత్తిమీర కాడలు అయితే తీసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం అయితే పక్కన చింతపండు నానవేసి పెట్టుకున్నాను, అది కూడా వేసి కాసేపు అయితే దాంట్లోనే కలిపి వేపేసాను అనమాట. ఆ తర్వాత అయితే మనము మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి సరిపడినంత మిక్సీకి వేసుకొని పైన అయితే మనము ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నేను, అంటే మనం తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. అంతే, ఇప్పుడు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి వంటలు చూద్దాం. ఇది వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వేడి వేడి వైట్ రైస్ అనమాట. ఈ పచ్చడి వైట్ రైస్ మాకే కాదు, ఇంట్లో డ్రైవర్లందరికీ కూడా. ఇప్పుడైతే మాకు సరిపడినంత అన్నం అయితే తీసుకున్నాను. ఇదైతే మాకు పచ్చడి వైట్ రైస్. అలాగే ఇదేమో కువైట్ వాళ్ళకి అనమాట, చికెన్ మచ్చిపూస అయితే చేసినారు. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
అలాగే ఇవి కోళ్ళు అనమాట. కోళ్ళు ఉడకబెట్టి అలానే వేసినారనమాట రైస్ పైన. ఎందుకంటే ఇలా ఈ విధంగా అయితే పెద్దోళ్ళకి ఇష్టం అనమాట. కొందరికి ఇష్టం లేని వాళ్ళకి ఏం చేస్తారంటే పిల్లలకి అవి తీసుకుపోయి ఫిరిన్లు అయితే పెట్టినారనమాట. అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. అలాగే ఆ పక్కన చూసారు, అది వచ్చేసి ఆషు అనమాట. అందులో సేమ్యాలు, ఎండుద్రాక్ష అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి చిన్నపిల్లల కోసము. ఇలా క్రిస్పీగా క్రంచీగా ఉండాలి వాళ్ళకు. అంతే ఫ్రెండ్స్, కోవిడ్ వాళ్ళకు చికెన్ మర్చిపోసేది. అలాగే నేను అన్నం అంతా అయిపోయిన తర్వాత నేనైతే మా ఆయన కోసం తీసుకొచ్చాను రూమ్కి. ఇద్దరం కలిసి భోంచేస్తాం అనమాట. అలాగే పిల్లలకు ఫోన్ మాట్లాడుకొని అన్ని వీడియోలో చెప్పినట్టే ఇంకంతే అనమాట. మా ఆయన అయితే అన్నం తిని పనుకుంటాడు. నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. ఇలాగే ఉంటుంది మా డైలీ రొటీన్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.